వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మన ప్రీవియస్ వీడియోలో తెలంగాణ స్టేట్ సంబంధించిన ఐసెట్ 2019 మే 23 జరిగిన ఫస్ట్ షిఫ్ట్ పేపర్ని కంప్లీట్ చేసుకున్నాం. మరి ఈరోజు మే 24th మే జరిగిన ఫస్ట్ షిఫ్ట్ పేపర్ని చూస్తున్నాం. తెలంగాణ స్టేట్ ఐసెట్ 2019 స్టాటిస్టికల్ అబిలిటీ అండ్ ప్రాబబిలిటీకి సంబంధించిన 10 క్వశ్చన్స్ని కవర్ చేస్తున్నాం ఈ వీడియో ద్వారా. మీకు క్వశ్చన్ నెంబర్ 141 ఏం అడిగారని చూద్దాం. సో 141st క్వశ్చన్, అర్థమెటిక్ మీన్ ని క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో మీ అందరికి తెలిసిన ఫార్ములా మీన్ సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. కానీ నెంబర్ అనేది ఇక్కడ చూస్తే 56 నుంచి 100 వరకు ఇచ్చాడు. ఇవన్నీ మీరు యాడ్ చేసుకుంటా కూర్చుంటే మీకు ఇక్కడే అర్ధగంట టైం అయిపోతుంది. అలా కాకుండా ఏదైనా షార్ట్ కట్ ఉందేమో చూద్దాం. సో ఈ నెంబర్స్ ని మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్ చేయడం మీకు బాగా లేట్ అవుతుంది. కానీ ఇందులో ఒక లాజిక్ ఉంది. ఇవన్నీ కన్సిక్యూటివ్ నెంబర్స్ 56, 57, 58, 59 అలా కన్సిక్యూటివ్ అంటే వరుసగా వస్తూనే ఉన్నాయి. ఎక్కడి వరకు వస్తున్నాయి? 100 వరకు వస్తున్నాయి. ఇలాంటప్పుడు యావరేజ్ లేదా అర్థమెటిక్ మీన్ ఇవన్నీ ఒకటే నేను. ఇలాంటప్పుడు మనం ఎలా చేయాలనే ఒక షార్ట్ కట్ యూస్ చేస్తాం. డైరెక్ట్ గా వచ్చేసింది, టైం టేకింగ్ లేకుండా మీకు తక్కువ టైంలోనే ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్, ఈ ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ డివైడెడ్ బై 2 యావరేజ్ చేస్తే చాలు. సో 56 ప్లస్ 100 డివైడెడ్ బై 2. 56 ప్లస్ 100 అంటే ఎంత అవుతుంది? 156 డివైడెడ్ బై 2. మరి 156 డివైడెడ్ బై 2 అంటే అందులో హాఫ్ 78 ఎక్కడ ఉందో చూసుకోండి, ఫస్ట్ ఆప్షన్. ఇలా మీరు టైం ని సేవ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ అనేవి అవసరం లేదు. కన్సిక్యూటివ్ నెంబర్స్ ఉంటే ఫస్ట్ నెంబర్ ని లాస్ట్ నెంబర్ ని యాడ్ చేయండి, 2 తో డివైడ్ చేయండి, మీ సొల్యూషన్ తీసుకోండి. ఇది క్వశ్చన్ నెంబర్ 140. 141st క్వశ్చన్ కంప్లీట్ చేసుకున్నాం బేస్డ్ ఆన్ మీన్. మరి 142nd క్వశ్చన్ బేస్డ్ ఆన్ మీడియన్ చూద్దాం. సో 142nd క్వశ్చన్, ఇక్కడ మీడియన్ ఆఫ్ సమ్ అబ్జర్వేషన్స్ అని ఇచ్చేస్తున్నాడు, దట్ ఈస్ 12. అంటే క్వశ్చన్ లో మీరు చూస్తూనే మీడియన్ 12 అని ఇచ్చేసాడు. సో మీడియన్ ఇస్ ఈక్వల్స్ టు 12. సో క్వశ్చన్ లో మీడియన్ 12 ఇచ్చినాడు, మళ్ళీ ఫైండ్ అవుట్ చేయమంటాడు మీడియన్, ఆన్సర్ కూడా 12 అని ఇలా కూడా చేసేయచ్చు. మరి మీరు చేసింది రైటా రాంగా అని చెక్ చేసుకోవాలి. ఒక్కోసారి మీరు రాసింది రైట్ కూడా కావచ్చు. మరి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఇంకేదైనా ఉందేమో చెక్ చేసుకుందాం. సో మీడియన్ ఆఫ్ సమ్ అబ్జర్వేషన్స్ అన్నాడు, అబ్జర్వేషన్స్ ఏంటో తెలియదు. దాని మీడియన్ ఎంత అంటే 12 రాసుకున్నాం, మీడియన్ 12. మరి కొత్తగా 2 అడిషనల్ అబ్జర్వేషన్స్ వస్తున్నాయండి, ఒకటి 10 ఇంకోటి 15. అవి యాడ్ చేశాడు ఈ అబ్జర్వేషన్స్ కి. అప్పుడు వచ్చే మీడియన్, ఆ కొత్త సిరీస్ వస్తుంది కదా మనకి, యాడ్ చేసిన తర్వాత అప్పుడు మీడియన్ ఏమవుతుంది, ఏమైనా మారుతుందా అనే డౌట్. మారితే ఎంత మారుతుంది? బట్ మనం ఆన్సర్ 12 అనుకుంటున్నాం, చెక్ చేద్దాం మారుతుందో లేదో. మీడియన్ ఫార్ములా ఏం మనకి ఎప్పుడైనా యూస్ చేసేది n+1/2 అని ఎక్కువగా యూస్ చేస్తుంటాం, n+1/2 ఉత్తం అని. సో n+1/2 ఈక్వల్స్ 12 అయితే నువ్వు క్రాస్ మల్టిప్లై చేసి చూడు, n+1 is equals to 24, n is equals to 20. అంటే మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 23 టర్మ్స్ ఉన్నాయి. 23 టర్మ్స్ ఉన్నాయంటే ఇటుపక్క ఒక 11, అటుపక్క ఒక 11 వేసుకోండి. 11 అంతా 22. మిడిల్లో ఉండేది ఖచ్చితంగా 22 + 1, ఇది 23rd టర్మ్. సో ఎట్లా చేసినా కూడా ఇంకా 2 యాడ్ చేయమంటాడు, ఇది 10 and 15. ఇక్కడ 10 యాడ్ చేసామనుకోండి, అంటే ఇంకో నెంబర్ ఇక్కడ యాడ్ చేశాడు, ఇంకో నెంబర్ ఇక్కడ యాడ్ చేశాడు. సో నో డౌట్ మధ్యలో ఏముంటుంది మనకి, 11 పోతే 11 ఖచ్చితంగా ఏం రావాలి, 12 వస్తుంది. అంటే మీకు వెరీ సింపుల్ చెప్పాలంటే 2 నెంబర్స్ యాడ్ చేశాడు, మీడియన్ 12 ఇచ్చాడంటే ఆన్సర్ ఏం చేంజ్ అవ్వదు, 12 అవుతుంది. సో ఇలా సింపుల్ గా మీరు టైం వేస్ట్ చేయకుండా మీడియన్ లో ఎన్ని అబ్జర్వేషన్స్ యాడ్ చేసినా కూడా మీకు మళ్ళీ సేమ్ ఆన్సరే వచ్చేస్తుంది. సో ఆన్సర్ ఈస్ 12. 4th ఆప్షన్ ఇస్ కరెక్ట్. 140. సో 143rd క్వశ్చన్, అర్థమెటిక్ మీన్ అంటే మీన్ ఇచ్చేసాడు ఎంత, 26.5. ఇంకా క్వశ్చన్ చూస్తాను మీకు మీడియం కూడా ఇచ్చేసాడు 25.4. అయితే ఏం కనుక్కోమంటున్నాడు, మోడ్. సో ఇలా మీన్, మీడియన్, మూడు ఒకటే క్వశ్చన్ లో కనిపించినాయంటే, ఏదైనా 2 ఇచ్చి ఇంకోటి కనుక్కోమని చెప్తున్నాడంటే దీన్నే రిలేషన్ బిట్వీన్ ద మీడియన్, మీడియన్, మోడ్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఏం యూస్ చేయాలి, ఆ రిలేషన్ ఫార్ములా. మోడ్ ఇస్ ఈక్వల్స్ టు, మీ 10th క్లాస్ లో యూస్ చేసింటారు ఈ ఫార్ములా. సో మోడ్ ఇస్ ఈక్వల్స్ టు 3 times of median minus 2 times of mean. ఇది మీకు స్టాండర్డ్ ఫార్ములా. ఎప్పుడైనా సరే మీన్, మీడియన్ ఇచ్చినప్పుడు మోడ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఏ 2 ఇచ్చినా కూడా మీరు క్యాలిక్యులేట్ చేయడానికి యూస్ చేసే స్టాండర్డ్ ఫార్ములా. దీన్ని రిలేషన్ అని చెప్తారు, మీన్, మీడియన్, మోడ్ది. సో 3 times of median. మీడియన్ ఎంత ఇచ్చాడు చూడండి, ఇది అర్థమెటిక్ మీన్ 26.5, మీడియన్ 25.4. సో 3 into 25.4 minus 2 times of mean. మీన్ ఎంత ఇచ్చేసాడు, 26.5. సో 25.4 into 3. It's 12, 15, 16, 6, 7. 76.2 minus 26.5 into 2. 2 5 10, 12, 13, 4, 5. 53. సో ఖచ్చితంగా 0.2 అనేది మిగులుతుంది. 0.2 ఉండే ఒకే ఒక ఆప్షన్ ఇదే అయిపోతుంది, మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో నో డౌట్
23.2 అవుతుంది. టైం వేస్ట్ చేసుకోకుండా ఇలా కూడా తీసేసుకోవచ్చు ఫాస్ట్. సో క్వశ్చన్ నెంబర్ 143 కంప్లీట్. క్వశ్చన్ నెంబర్ 144 స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఫస్ట్ 2n న్యాచురల్ నెంబర్స్. ప్రీవియస్ వీడియోస్ లో మనం ఎక్కువగా స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అని ఫార్ములా చెప్పుకున్నాం. ఎక్కువ సార్లు మీరు యూజ్ చేశారు. n² - 1 డివైడెడ్ బై 12. స్క్వేర్ రూట్ ఆఫ్ n² - 1 బై 12 ఇది ఎప్పుడు యూజ్ చేయాలి? స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. కానీ ఇక్కడ ఆ n ప్లేస్ లో ఏం రీప్లేస్ చేశాడు? 2n ని రీప్లేస్ చేశాడు. అంటే n ప్లేస్ లో 2n ని సబ్స్టిట్యూట్ చేస్తే చాలు. ఏమవుతుంది చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ n ప్లేస్ లో 2n ని సబ్స్టిట్యూట్ చేస్తే 2n హోల్ స్క్వేర్ - 1 డివైడెడ్ బై 12. మరి 2n హోల్ స్క్వేర్ అంటే 2 2s 4 4n స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 4n స్క్వేర్ - 1 డివైడెడ్ బై 12. యువర్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఫర్ ది 144th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 145. ఇది కూడా స్టాండర్డ్ డీవియేషన్ మీద ఇచ్చాడు. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 145 లో ఈ 145th క్వశ్చన్ లో మీకు స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. బట్ ఇక్కడ క్లూస్ ఏమున్నాయి చూడండి. మొత్తం ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 10 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ సిగ్మా xi ఇచ్చేసాడు, సిగ్మా xi స్క్వేర్ ఇచ్చాడు. అంటే ఖచ్చితంగా మీ ఫార్ములా గుర్తుండాలి. స్టాండర్డ్ డీవియేషన్ కి యూజ్ చేసే ఫార్ములా సిగ్మా ఇస్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్. ఆ వేరియన్స్ ప్లేస్ లో ఏం రాయాలి చూడండి, సిగ్మా xi స్క్వేర్ డివైడెడ్ బై మైనస్ సిగ్మా xi డివైడెడ్ బై m హోల్ స్క్వేర్. నార్మల్గా మీకు బీకామ్ స్టాటిస్టిక్స్ లో యూజ్ చేస్తుంటారు స్టాండర్డ్ డీవియేషన్. ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ లో కూడా మీకు స్టాండర్డ్ డీవియేషన్ కి యూజ్ చేసే ఫార్ములా ఇది. స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా xi స్క్వేర్ క్వశ్చన్ లో ఇచ్చేసాడు చూడండి. సిగ్మా xi స్క్వేర్ ఎంత ఇచ్చాడు? దిస్ ఇస్ సిగ్మా xi స్క్వేర్, దట్ ఇస్ 18. సో 18 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఇచ్చాడు? 10. 18 డివైడెడ్ బై 10 మైనస్ సిగ్మా xi ఇది కూడా ఇచ్చేసాడు 12. 12 డివైడెడ్ బై n అంటే 10 హోల్ స్క్వేర్. ఇలా ఎగ్జాక్ట్ కరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసుకున్నాం ఫార్ములాలో. సో 18 బై 10 అంటే ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 1.8 అవుతుంది. మైనస్ 12 బై 10 అంటే 1.2. మరి 1.2 హోల్ స్క్వేర్ ఏమవుతుంది? 1.2 హోల్ స్క్వేర్ అంటే 12 స్క్వేర్ అని తీసుకోవచ్చు. సో మరి ఇది 1.44 అని తీసుకోవచ్చు. మీరు చెక్ చేసుకోండి. 1.2 హోల్ స్క్వేర్ 12 స్క్వేర్ 144 1.44. సో సబ్ట్రాక్ట్ చేయండి. 1.80 నుంచి 1.44 సబ్ట్రాక్ట్ చేస్తే 6 అండ్ దిస్ ఈస్ 3 0.36. అండర్ రూట్ ఆఫ్ 0.36 అంటే 36 కి పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంది. 6 6 సో మోస్ట్లీ ఇది 0.6 అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 0.6 అంటే ఇక్కడ క్వశ్చన్ లో ఆప్షన్ 0.6 లేదు. అంటే ఇక్కడ వరకు చేసి వదిలేయాల్సిన అవసరం లేదు. 0.6 ని ఫ్రాక్షన్ లో మార్చొచ్చు. మారిస్తే ఏమవుతుంది? 6 డివైడెడ్ బై 10. అప్పుడు 2 3 2 5. ఇప్పుడు చూడండి మీ ఆన్సర్ కనిపిస్తుంది 3/5 అనేది థర్డ్ ఆప్షన్ లో. సో దిస్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 140. నెంబర్ 146 బేస్డ్ ఆన్ ర్యాంక్ కోరిలేషన్. సో ర్యాంక్ కోరిలేషన్ మీద ఇచ్చాడు చూడండి. ర్యాంక్ కోరిలేషన్ ద్వారా మీ ఫార్ములా గుర్తొచ్చేయాలి. 1 మైనస్ 6 ఇంటూ సిగ్మా d స్క్వేర్ డివైడెడ్ బై n క్యూబ్డ్ మైనస్ n. మరి ఇవన్నీ ఇచ్చాడే చూద్దాం. సో 1 మైనస్ 6 ఇంటూ సిగ్మా d స్క్వేర్ అంటే సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ద డీవియేషన్. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ద డీవియేషన్ ఎంత ఇచ్చాడు చూడండి. 2 స్టూడెంట్స్ సంబంధించినవి ఇన్ 7 సబ్జెక్ట్స్. టోటల్ 7 సబ్జెక్ట్స్ ఈస్ 21. సో 6 ఇంటూ 21 n క్యూబ్. మొత్తం ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 2 తీసుకోకూడదు ఎందుకంటే ఇదే కోరిలేషన్ సంబంధించింది. 2 స్టూడెంట్స్ మధ్యలో కోరిలేషన్ జరుగుతుంది కాబట్టి ఇది తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో అది నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ డినోటెడ్ బై n. n ప్లస్ లో 7 తీసుకోండి. 7 క్యూబ్ 343. 343 లో 7 తీసేయండి. సో 1 మైనస్ 126 డివైడెడ్ బై 340 లో 37 సబ్ట్రాక్ట్ చేస్తే 336 వస్తుంది చూడండి. మరి ఇక్కడ 126 డివైడెడ్ బై 336 క్యాన్సిల్ చేయండి. 6 21 6 5 6 టైమ్స్ మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది. 7 3s 7 8s క్యాన్సిల్ చేయొచ్చు మీరు. 8 1s are 8 8 minus 3 5 divided by 8. మరి 5 divided by 8 ఇక్కడ చూడండి. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. 146 ర్యాంక్ కోరిలేషన్. స్టాటిస్టికల్ అబిలిటీని కంప్లీట్ చేసుకున్నాం 141 నుంచి 146 క్వశ్చన్స్ వరకు. మరి ఇక్కడ నుంచి వచ్చే 4 క్వశ్చన్స్ ప్రాబబిలిటీ నుంచి చూడబోతున్నాం. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 147. సో మరి 147 ప్రాబబిలిటీకి సంబంధించిన క్వశ్చన్. ఇక్కడ 3 స్టూడెంట్స్ కి ఒక ప్రాబ్లం ఇచ్చారు. వాళ్ళు చేసే ప్రాబిలిటీ ఛాన్సెస్ ఇచ్చేసారు 1/3 1/4 1/2. ఇది వాళ్ళు ప్రాబ్లం చేసే ఛాన్సెస్. A problem in mathematics given to 3 students PQR whose chances of solve చేయగలరంట. అంటే 3 ఛాన్సెస్ లో ఫేవరబుల్ ఎన్ని 1. అంటే టోటల్ 3 ఛాన్సెస్ తీసుకుంటే 3 అటెంప్ట్స్ రాస్తే ఒకసారి ఖచ్చితంగా పాస్ అవుతాము అన్న కాన్సెప్ట్ ఇది. వీడేమో సెకండ్ స్టూడెంట్ ఏమో 4 సార్లు అటెంప్ట్ చేస్తే ఒకసారి ఖచ్చితంగా రాస్తాడంట. వీడు 2 టైమ్స్ అటెంప్ట్ చేస్తే ఒకసారి రాస్తాడంట.
సో ఇలా ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసే ఛాన్సెస్ ఇచ్చేసాడు. 3 times లో ఒకసారి సాల్వ్ చేసేది, 4 times లో ఒకసారి, 2 times లో ఒకసారి సాల్వ్ చేసే ఛాన్సెస్ ఇచ్చేసాడు. అయితే ఏం కావాలంట, దెన్ ద ప్రాబబిలిటీ దట్ ద ప్రాబ్లమ్ విల్ బి సాల్వ్. ఆ ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేయాలి. మొత్తం ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలంటే ఎప్పుడైనా ప్రాబబిలిటీ దేనికి ఈక్వల్ అవుతుంది, ఈక్వల్స్ టు 1. దేనికైనా టోటల్ ప్రాబబిలిటీ ఎంత అంటే 1. అసలు ప్రాబబిలిటీ లేదంటే 0. ఇంపాసిబుల్ ఈవెంట్, పాసిబుల్ ఈవెంట్. ఇంపాసిబుల్ అంటే 0, పాసిబుల్ అంటే 1. సో ఏదైనా సరే 1 లోంచి మీరు సబ్ట్రాక్ట్ చేయాలి. అందులోంచి మనం సబ్ట్రాక్ట్ చేస్తేనే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అయితే ఎంత అవుతుందని తెలుసుకుంటాం ప్రాబబిలిటీ. సో 1 మైనస్ చేసేవి ఉన్నాయి కదా, వీడు చేయగలడు, సాల్వింగ్ చేయగలడు. ఎంత, 1/3. మరి చేయలేనిది తెలియాలంటే 1/3 అంటే ఇంకా ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. 3లో ఇంకా 2 ఉన్నాయి. సో ప్రాబబిలిటీ ఆఫ్ సాల్వింగ్ ఏ ప్రాబ్లం ఆఫ్ p ఈజ్ 1/3 అయితే సాల్వ్ చేయకపోతే 2/3 కదా. 1/3 సాల్వ్ చేస్తున్నాడు, 2 times సాల్వ్ చేయలేకున్నాడు. మరి వీడు నెక్స్ట్ స్టూడెంట్ Q అనేవాడు 1/4 చేస్తున్నాడంటే ఎన్ని టైమ్స్ చేయడం లేదు, 3/4 చేయడానికి ఉన్నాడు. 1/2 చేస్తున్నాడంటే 1/2 చేయలేదు. సో చేయలేని దాన్ని తీసేయాలి. టోటల్లోంచి చేయలేని దాన్ని తీసేస్తే మనకు సాల్వ్ చేసే ప్రాబిలిటీ వచ్చేస్తుంది. 1 మైనస్ క్యాన్సిల్ అవుతాయి, 3 క్యాన్సిల్, 2 క్యాన్సిల్, 1 మైనస్ 1/4. 1 మైనస్ 1/4 కేజీలోంచి 1/4 కేజీ పోతే 3/4. సెకండ్ ఆప్షన్ 147, 3. క్వశ్చన్ నెంబర్ 148 మళ్ళీ ప్రాబిలిటీ నుంచి వస్తుంది. 4 క్వశ్చన్స్ ప్రాబిలిటీ నుంచి ఉన్నాయి. 147 కంప్లీట్ చేసుకున్నాం. మరి 148th క్వశ్చన్ కూడా ప్రాబిలిటీ నుంచి ఏమి ఇచ్చాడని చూద్దాం. సో 148th క్వశ్చన్ ఈసారి డైస్ కాన్సెప్ట్ నుంచి ఇచ్చాడు. డైస్ అనే కాన్సెప్ట్. సో డైస్ లో పాసిబిలిటీస్ ఎన్ని ఉన్నాయి, ఒక డైస్ లో 1 పడే ఛాన్స్, 2 పడే ఛాన్స్, 3, 4, 5, 6, ఇంక 7 కూడా ఉందంటే మీరే ఆలోచించాలి. 7 నాకు తెలిసినంత వరకు లేదు. సో 6 వరకే ఉన్నాయి. సో 1 నుంచి 6 వరకే ఉన్నాయి. డైస్ లో ఎన్ని డైస్ వేస్తున్నాడు, 4 డైస్, 4 డైస్లు వేస్తున్నారు. ఒక డైస్ వేస్తే 6 ఛాన్సెస్, అవుట్కమ్స్, టోటల్ అవుట్కమ్ 6. 2 డైస్ వేస్తే 6 + 6 12 అనుకుంటున్నారేమో. అలా కాదు, 6 to the power of n అనే కాన్సెప్ట్ వస్తుంది. ఒక డైస్ వేస్తే 6 to the power of 1 6 అవుతుంది. 2 డైస్లు వేస్తే 6² 36 అవుతుంది. ఇలా 3 డైస్ వేస్తే మనకి ఎన్ని డైస్ వేస్తున్నాడు ఇక్కడ, 4 డైస్, 6 to the power of 4 అంటే ఖచ్చితంగా 6 to the power of 4 అనేది యూజ్ అవుతుంది. అంటే టోటల్ అవుట్కమ్ 6 to the power of 4 అని తెలిసిపోయింది. ప్రాబబిలిటీ కాన్సెప్ట్ ఏంటి, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎంత, 6 to the power of 4. ఇప్పుడు మీకు తెలియాల్సింది ఏంటి, ఫేవరబుల్ అవుట్కమ్స్. మరి ఫేవరబుల్ అవుట్కమ్స్ తెలియాలంటే వాడికి ఏం కావాలి, వాడు ఏది ఫేవర్ చేయమంటున్నాడు, ద ప్రాబబిలిటీ దట్ ఆల్ ఆఫ్ దెమ్ షో ద సేమ్ నెంబర్. వాడు వేసే డైస్ లో సేమ్ నెంబర్ కనిపించదు కాబట్టి, సేమ్ నెంబర్ అంటే అర్థం ఏంటి, 1 1 అంటే ఒక దాంట్లో 1 ఇంకో దాంట్లో 1 పడాలి. డైస్ 4 ఉన్నాయి కదా, 4 డైస్లు వేస్తున్నారు కదా, 4 ఏం కనిపించాలంటే వాడికి సేమ్ 1 1 1 1 సేమే కనిపించాలంట. 2 2 2 అన్ని సేమ్ నెంబర్స్. ఇలా సేమ్ నెంబర్స్ కనిపించే ఛాన్సెస్ 6 ఉంటే 6 ఉంటాయి. ఎందుకంటే ఈ 1 1 1 1 2 2 2 ఇట్లా 3 3 4 4 5 5 6 6 ఇవన్నీ డయాగోనల్ గా వస్తాయి. కాబట్టి చెక్ చేసుకోండి మీరు. 1 1 2 2 3 2 డైస్ తీసుకున్నా ఇలా అప్ టు 6 6 వరకు వస్తుంది. డయాగోనల్ గానే వస్తాయి పాసిబిలిటీస్. 1 1 సేమ్ నెంబర్ పడే ఛాన్సెస్ అంటున్నాడు. దెన్ షో ద సేమ్ నెంబర్. 1 కి పక్కనే 1 2 డైస్ తీసుకుంటే అలా 4 డైస్. సో టోటల్ ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి, 1 తో స్టార్ట్ అయ్యేది 1, 2 తో 1, 3 తో 1, ఇలా 6 వరకు 6 ఛాన్సెస్. 6 డివైడెడ్ బై 6 to the power of 4 ఎక్కడన్నా ఉందా, లేదు. అంటే ఖచ్చితంగా క్యాన్సిల్ చేశాడు. ఇది 6 to the power of 1 కదా, ఈ 6 క్యాన్సిల్స్ ఇక్కడ ఎన్ని ఉంటాయి, 3 ఉంటాయి. సో ఆన్సర్ 1 divided by 6 cube. 1 divided 6 cube. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 149 ప్రాబబిలిటీ నుంచి. సో 149th క్వశ్చన్ ఈసారి కార్డ్స్ అనే కాన్సెప్ట్ తీసుకున్నాడు. సో ప్రీవియస్ క్వశ్చన్ లో మనం డైస్ చూసాం, మరి ఈ క్వశ్చన్ లో మనం కార్డ్స్ ని చూడబోతున్నాం. సో కార్డ్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి, వెల్ షఫుల్డ్ ఆఫ్ అని ఇచ్చేసాడు. 52 కార్డ్స్ అంటే టోటల్ 52 కార్డ్స్. 52 కార్డ్స్ అని తెలిసిపోయింది. కానీ వీడు ఏమంటున్నాడు అంటే క్వశ్చన్ లో కార్డ్స్ 52 కార్డ్స్ ఉంటాడు కదా, దెన్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ బోత్ కార్డ్స్. వాడు తీసే 2 కార్డ్స్ దేంట్లోంచి ఉండాలంటే ఫ్రమ్ సేమ్ సూట్. ఈ సూట్ అంటే ఏంటి, మనం వేసుకునే సూట్ అయితే అసలు కాదు. మీకు కార్డ్స్ గురించి తెలిస్తే 4 పార్ట్స్ ఉంటాయి. ఈ 4 పార్ట్స్ని ఏమంటాం, క్లబ్స్, స్పేడ్స్, హార్ట్స్, డైమండ్స్ అని ఈచ్ పార్ట్ లో 13 13 13 డివైడ్ చేస్తాడు. 13 13 కార్డ్స్. ఇలా 13 4s 52 కార్డ్స్ అవుతాయి. సో ఇలా ఒక్కొక్క సూట్ నుంచి 2 కార్డ్స్ తీసే ఛాన్సెస్ అంటే 13 లోంచి 2 తీయాలి. అలా ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. ప్రతి దాంట్లో 13 ఉన్నాయి. స్పేడ్ లో 13 ఉన్నాయి, క్లబ్స్ లో 13 ఉన్నాయి, హార్ట్స్ లో 13 ఉన్నాయి, డైమండ్స్ లో 13 ఉన్నాయి. అంటే 4 ఉన్నాయి. ఎన్ని, 13 13 ఉన్నాయి. ఎన్ని తీయాలి కార్డ్స్, తీయాలి అన్నప్పుడు కాంబినేషన్.
సెలెక్ట్ చేస్తున్నారంటే కాంబినేషన్ NCR అనే ఒక ఫార్ములా వస్తుంది మనకి. సో 13C2 సెలెక్ట్ చేసుకుంటున్నాం. 13 కార్డ్స్ లో నుంచి 2 కార్డ్స్ సెలెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మనకు కావాలి ఎన్ని కార్డ్స్ కావాలి, బోత్ కార్డ్స్ ఫ్రమ్ సేమ్ సూట్. బోత్ కార్డ్స్ అంటే 2 కార్డ్స్ అని ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ బోత్ కార్డ్స్. 2 కార్డ్స్ కావాలి సేమ్ సూట్ నుంచి. సేమ్ సూట్ అంటే ప్రతి సూట్ నుంచి 13 ఉన్నాయి. మొత్తం ఎన్ని సూట్స్ ఉన్నాయి, 4 సూట్స్ ఉన్నాయి. డివైడెడ్ బై 52 లోంచి ఎన్ని కార్డ్స్ తీస్తున్నాం మనం, C2 2 కార్డ్స్ తీస్తున్నాం. సో ఇప్పుడు మీకు NCR కాన్సెప్ట్ తెలియదు, అదేంటో చూద్దాం. సో 4 into 13C2 అంటే వెనక్కి 2 సార్లు వేసుకుంటాం. చూడండి 13C2 కదా, 2 బ్యాక్వర్డ్స్. 13 into 13 తర్వాత 12, 13 into 12 డివైడెడ్ బై 2 into 1 ఇలా వేస్తే చాలు. 13 కి 2 బ్యాక్ అంటే 13 into 12 2 వచ్చేసాయి కదా, డివైడెడ్ బై 2 into 1 డివైడెడ్ బై 52C2 అంటే 52 into 51 డివైడెడ్ బై 2 into 1 బ్యాక్వర్డ్స్ 2 1 2 ఇలా 1 2. ఇప్పుడు క్యాన్సిల్ అవుతాయని చూసుకోండి. 2 1s 2 6 times, 2 1s 2 26 times. ఇంకేం మిగిలింది చూడండి, 4 into 13 into 6 అంటే 78 అవుతుంది. ఇంటూ ఇది పైకి వచ్చేస్తే ఏమవుతుంది, రివర్స్ 1 డివైడెడ్ బై 26 into 51. క్యాన్సిల్ చేయొచ్చా? 26 1s 26 3s ఎంతో చూద్దాం. వాట్ ఈస్ 26 into 3? 18. నో డౌట్ 78 క్యాన్సిల్ అయిపోయింది. 3 1s 3 17s క్యాన్సిల్ చేసి 17 3s 51. ఆన్సర్ ఏమొచ్చింది, ఇక్కడేమో న్యూమరేటర్లో 4 ఉంది, డినామినేటర్ 17. సో 4 డివైడెడ్ బై 17. చెక్ చేసుకోండి, 4 డివైడెడ్ బై 17 4th ఆప్షన్. సో కాంబినేషన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం కార్డ్స్లో. అందులో బోత్ కార్డ్స్ అంటున్నాడు, ఫ్రమ్ సేమ్ సూట్ అంటున్నాడు కాబట్టి కాంబినేషన్ యూజ్ చేయాల్సి వచ్చింది, లేదంటే అవసరం లేదు. ఓకే, సో ఇది క్వశ్చన్ నెంబర్ 140. సో లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 150. ఈ స్టాటిస్టికల్ అబిలిటీ అండ్ ప్రాబిలిటీ నుంచి మన లాస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ప్రాబిలిటీ కాన్సెప్ట్లో క్వశ్చన్ నెంబర్ 150. సో ఈ 150th క్వశ్చన్ కూడా మళ్ళీ మనకి ఇక్కడ డైస్ మీద బేస్ అయ్యింది క్వశ్చన్. డైస్ కాన్సెప్ట్ వేస్తున్నాడు. ఎన్ని డైస్లు ఇచ్చాడు చూడండి ఈసారి, 2 డైస్. సో 2 డైస్లు వేస్తే టోటల్ అవుట్కమ్స్ 6 to the power of n అని చెప్పాను. 6 స్క్వేర్ ఏమవుతుంది, 36. సో సింపుల్ మీరు ఏం రాయొచ్చు, డివైడెడ్ బై 36. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ మనకు కావాలి. ఏం అడుగుతున్నాడు, వాడికి ఏం కావాలి, the probability of getting same prime number on both dice. 2 డైస్లలో ప్రైమ్ నెంబర్ పడే ప్రాబిలిటీ ఎంత అంటున్నాడు. 2 డైస్లలో చూడండి, ఒక డైస్లో 1 పడింది అనుకోండి, అసలు 1తో ప్రైమ్ నెంబర్ స్టార్ట్ అవుతుందా, 1 ప్రైమ్ నెంబరా కాదా, ముందు మనకి ప్రైమ్ నెంబర్స్ తెలియాలి. ప్రైమ్ నెంబర్ చూడండి 2 3 5 7 11. 7 11 అసలు డైస్లో ఉంటాయా, ఉండవు. సో నో డౌట్ 2 3 5 మాత్రమే మనకి డైస్లో కనిపిస్తాయి. మరి 2తో 3తో 5 రెండిట్లో మనకు సేమ్ కనిపించాలి. ఏమేమి కనిపించవచ్చు, 2 2 రావచ్చు, ఇంకా సేమ్ నెంబర్, సేమ్ ప్రైమ్ నెంబర్ అండ్ బోత్ డైస్, ఇంకా 3 3 వస్తుంది, 5 5 వస్తుంది. మీకు డౌట్ రావచ్చు 2 3 కూడా 2 ప్రైమ్ నెంబర్సే కదా అని. కానీ ఇక్కడ ఏమన్నాడు, సేమ్ ప్రైమ్ నెంబర్. ఒక ప్రైమ్ నెంబర్ 2 ఉంటే ఇంకో నెంబర్ 2 ఉండాలి. ఇది 2 3 2 ప్రైమ్ నెంబర్సే, కానీ సేమ్ కాదు కదా. 2 సేమ్ అయితే కాదు, అది తీసుకోలేదు. సో 2 2 తీసుకోవచ్చు, 3 3 తీసుకోవచ్చు, 5 5 తీసుకోవచ్చు. ఈ 3 మాత్రమే ఫేవరబుల్. టోటల్ 1,1 నుంచి 6,6 వరకు మీరు 36 పాసిబిలిటీస్ టోటల్ అవుట్కమ్స్ ఉంటాయి. మనకి సేమ్ ప్రైమ్ నెంబర్ అనేది ఫేవరబుల్. అందులో ఎన్ని వస్తున్నాయి, 3 వస్తున్నాయి. సో 3 డివైడెడ్ బై 36 అన్నప్పుడు ఏమవుతుంది, 3 1s 3 12s. సో 1 డివైడెడ్ బై 12. యువర్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. సో ఇవి మీకు 141 నుంచి 150 క్వశ్చన్స్ తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఐసెట్ ఎగ్జామ్ May 24th ఫస్ట్ షిఫ్ట్ మనం కంప్లీట్ చేసాం. సో ఈ 141 నుంచి 150 క్వశ్చన్స్లో చాలా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మీకు వస్తాయి. సో మా వీడియోస్ మీరు వాచ్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.